ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ అయితే చూసేసారు గదా! ఈరోజు నా పెళ్లి పట్టు చీరల కలెక్షన్స్, ఇంకా మగ్గం బ్లౌజెస్ కలెక్షన్స్ అయితే చూపిస్తాననమాట. హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజుల వర్ధన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నా పెళ్లి పట్టు చీరలు, ఇంకా నా మగ్గం బ్లౌజెస్ ఎలా ఉన్నాయి, ఏంటి మొత్తం మీ కలెక్షన్స్ అయితే చూపిస్తాననమాట. ఇప్పుడు చూపిస్తున్నాను గదా! ఈ చీర అయితే మేము ఇంటి దగ్గర నుంచి పెళ్లి మండపానికి కట్టుకొని పోతారు గదా! ఆ చీర అనమాట. ఈ చీర వచ్చేసి సో, నేను ఈ ఈ మొత్తం షాపింగ్‌కి ఏంటంటే నేను వెళ్ళలేదనమాట. మా హస్బెండు, ఇంకా మా సిస్టర్, మా డ్యాడీ వాళ్ళైతే వెళ్లారనమాట. నేనప్పుడు జాబ్ చేస్తున్నా కాబట్టి నాకు లీవ్స్ అయితే ఇవ్వలేదనమాట. సో, అందుకని చెప్పి మా ఇంట్లో వాళ్ళైతే వెళ్లారనమాట. కానీ నా పెళ్లి పట్టు చీరలు గానీ, లేదంటే నా జ్యువెలరీ గానీ నాకైతే చాలా నచ్చాయనమాట నేను ఎళ్ళకపోయినా సరే. ఇందాక చూపించాను కదా శారీ, దానికి బ్లౌజ్ అనమాట. ఇవన్నీ నేను మగ్గం బ్లౌజెస్ ఇక్కడ ప్రొద్దుటూరులో అయితే వేపించుకున్నాననమాట. అసలు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనమాట. మనకైతే మన బడ్జెట్‌లో అయితే స్టిచ్ చేసి ఇచ్చారనమాట నాకైతే. అది మొత్తం హెవీ వర్క్ అయితే ఉందనమాట. చూసారు కదా! ఇక్కడ నాకు గోల్డ్ కలరు, సిల్వర్ కలర్‌లో అయితే వేపించుకున్నాననమాట. నేనంటే శారీకి మ్యాచింగ్ అయితే వేపించుకున్నారు కదా! సో, అలా అయితే వేపించుకున్నాననమాట మగ్గం బ్లౌజెస్. ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే మనకైతే ఒక్క సైడే కనిపిస్తది కాబట్టి ఒక్క సైడ్ అయితే వేపించుకున్నాననమాట. ఇంకో సైడ్ అయితే అలానే పెట్టేసాను. సో, మీకిప్పుడు పిక్ గూడా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ కావాలంటే చూడండి. పిక్స్ సైడ్‌కి యాడ్ చేస్తున్నాను. సో, ఇదనమాట మొత్తం నాకు వేసుకున్న తర్వాత ఎలా ఉంది శారీ అనేసి. ఇప్పుడు ఇంకో సెకండ్ శారీ అనమాట. ఇదొచ్చేసి మేమైతే ఒక్కాకు సంఘం చీర అంటారనమాట. మా సైడ్ ఒక్కాకు సంఘం అయితే పెడతారనమాట. అంటే పెళ్లి కూతురయ్యి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత, అక్కడికెళ్ళిన తర్వాత ఈ చీర అయితే ఇటు ఒడిలో అయితే పెడతారనమాట. సో, ఆ చీర కట్టుకుంటారు. దాన్ని మేము ఒకాకు చీర అనైతే అంటామనమాట. నా పెళ్లి చీరలలో వన్ ఆఫ్ మై బెస్ట్ శారీ అంటే ఇదే అనమాట. అసలు పింక్ కలర్ శారీ ఎంత బావుందంటే, ఆ శారీ ఏమో గానీ నాకింకా బ్లౌజ్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందనమాట. అంటే దానికి సైడ్‌కి గానీ, మనకిటు హ్యాండ్స్‌కి గూడా మంచిగా అయితే వచ్చాయనమాట. చాలా బాగా నచ్చిందనమాట. అది వేసుకున్నా గానీ నాకు లుక్ అయితే మంచిగా అనిపిచ్చింది. నాకు ఏ కలర్ శారీ అయితే ఉందో, సేమ్ మనకు హ్యాండ్స్‌కి నేను అలా చిన్నగా కుందన్స్ ఉంటాయి గదా! అవైతే ఆ కలర్‌లో అయితే పెట్టించుకున్నాను. చూసారు గదా! వర్క్ అయితే చాలా హెవీగా అయితే వచ్చిందనమాట. ఇంకా డిజైన్ ఏదైతే ఉంటదో మధ్యలో నేను చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా బుటాస్ అయితే పెట్టించుకున్నాననమాట. ఇంకా సేమ్ ముందర గూడా అంతే అనమాట. దీనికి కూడా కొంచెం అంటే మరీ అంత హెవీగా గాకుండా ఒక రకంగా హెవీగా అయితే ఉందనమాట. ఇది గూడా నేను పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి. చాలా బాగా అయితే నాకు నచ్చిందనమాట ఈ చీరతో. ఇంకా ఈ చీర వచ్చేసి మా చెల్లి కట్టుకున్న చీర అనమాట. యాక్చువల్‌గా ఈ చీర వచ్చేసి తనకి ప్రొద్దుటూరులో అయితే తీసుకున్నామనమాట. చీర ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ ఉందంట. బట్ ఏంటంటే అక్కడ మేము శారీ మొత్తానికి లేస్ ఉంది గదా! శారీ కన్నా చెప్పాలంటే లేస్‌కే ఎక్కువ అమౌంట్ అయితే అయిందనమాట. ఆ లేస్ వేయడం వల్ల ఆ చీరకి మొత్తం హైలైట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా దానికి అపోజిట్ కలర్‌లో నేనైతే బ్లౌజ్ అయితే తీసుకున్నామనమాట. అంటే ఇప్పుడు గోల్డ్ కలర్ శారీ గదండీ! అందుకని జెప్పి దానికి అపోజిట్‌లో గ్రీన్ కలరు బ్లౌజ్ అయితే తీసుకున్నామనమాట. శారీకి మొత్తం లేసేపిచ్చి, బ్లౌజ్‌కి చాలా అంటే చాలా సింపుల్‌గా అయితే మేము వేపిచ్చామనమాట మగ్గం వర్కు. కానీ నిజం చెప్పాలంటే మన అన్ని చీరల కన్నా తనదే హైలైట్ అయితే అయిపోయిందనమాట. అంత బాగా అయితే నచ్చింది. చాలామంది వచ్చిన వాళ్ళు గూడా చాలా బాగుందనైతే అన్నారనమాట. శారీ గాని, మా చెల్లిది బ్లౌజ్ గాని తను కట్టుకున్నప్పుడు గూడా చాలా బాగా అందరూ బావుంది అనేసి అన్నారనమాట. తన పిక్ గూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సైడ్‌లో చూడండి. సో, ఇప్పుడు ఇంకా నా లాస్ట్ శారీ వచ్చేసి ఇది తలంబరాల చీర అంటారనమాట. అదే పెళ్లి చీర. మా సైడ్ ఏంటంటే పెళ్లి చీరలు ఇలానే ఉంటాయనమాట. వైట్ కలరు వైట్ కలర్‌లోనే మనకి కింద బార్డర్ వచ్చింది కదా! నాది బ్లూ కలర్. అలాగా బ్లూ కలర్ గానీ, లావెండర్ కలర్ గానీ, పర్పుల్ కలర్ గానీ, ఇలా బ్లూ కలర్ గానీ ఏవైనా సరే ఇలానే ఉంటాయన్నమాట మాక్సిమం. అంటే సాంప్రదాయం ఉంటది కదా! సో, అలాగనమాట. సో, అందుకని చెప్పి నేనిక్కడ లైట్ బిస్కెట్ కలర్ అయితే తీసుకొని దానికి అపోజిట్‌లో బ్లూ కలర్ తీసుకున్నాననమాట. ఇదైతే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అనమాట. అంటే ప్యూర్ పట్టు శారీ ఉంటది కదా! అది. నేనిక్కడైతే ఆహ్, ప్రొ ప్రొద్దుటూరులో తీసుకున్న శారీస్ 2 ఉన్నాయన్నమాట. ఇదైతే నేను ధర్మవరంలో తీసుకున్నాననమాట. ఎక్కడ నేస్తారు కదా చీరలు, అక్కడైతే తీసుకున్నాననమాట. అస్సలకు నిజం చెప్పాలంటే అన్ని బ్లౌజుల కన్నా ఇదొక్క బ్లౌజే అనమాట. హెవీ అమౌంట్ అయితే పడింది. దీనికి ఒక్కదానికి నేను డబ్బులు కూడా ఎక్కువ పెట్టయితే చేపించుకున్నాను. ఎందుకంటే తలంబరాల చీర కదా! మంచిగా కనిపియాలనైతే ఏపించుకున్నాననమాట. చూసారు కదా! అసలు మొత్తం హెవీ వర్క్ అనమాట. ఎక్కడ గూడా ఏమంటారు కొంచెం గూడా స్పేస్ లేకుండా అయితే కుట్టించుకున్నాననమాట. ఇక్కడొచ్చేసి సైడ్‌కుంటది గదా! మనకు హ్యాండ్స్‌కి ఒక సైడ్ అయితే పెళ్ళికొడుకు బొమ్మ, ఇంకో సైడ్ అయితే పెళ్ళికూతురు బొమ్మ. అంటే ఒక సైడ్ మా హస్బెండ్ బొమ్మ, ఇంకో సైడ్ నా బొమ్మ అయితే అట్లా వేపించుకున్నాననమాట. ఇంకా నేమ్స్ గూడా వేపించుకున్నాం మేము.
మా హస్బెండ్ నేమ్ వచ్చేసి బ్రహ్మవర్ధన్ రెడ్డి అని బి. నా పేరు మంజు వచ్చేసి ఎం అనైతే పెట్టించుకున్నాననమాట. 2 సైడ్స్ బియ్యం, బియ్యం అనైతే పెట్టించుకున్నాను. ఇంకా మనకిక్కడ బ్యాక్ ఉంటది గదా! బ్యాక్ సైడ్ అయితే పల్లకిలో పెళ్లి కూతురిని మోసుకొని ఎళ్తారు గదా! అలా అయితే ఉందనమాట థీమ్. పెళ్ళికొడుకు, పెళ్లి కూతురిని మోసుకుపోయేటప్పుడు ఇటు సైడ్ 2 మెంబర్స్, ఇటు సైడ్ 2 మెంబర్స్ ఉంటారు గదా! సో, అలాగైతే పెట్టుకొని థీమ్ అనేది అలానే అనుకున్నాం కాబట్టి అలానే పెట్టించుకొని ఇంకా ఫుల్ హెవీ వర్క్ అయితే వేపించుకున్నాననమాట. ఇందాక చెప్పాను గదా! ఇట్లా హ్యాండ్స్‌కైతే సేమ్ మనకు గోధుమ కలరు అంటే లైట్ గోధుమ కలర్ వచ్చింది కాబట్టి వైట్ కలర్స్ అయితే వేశారనమాట దానికి. ఇంకా ఈ శారీ మొత్తానికి ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! ఇయర్ రింగ్స్ లాగా అవే మొత్తం అనమాట. చాలా బరువైతే ఉందనమాట బ్లౌజయితే. నాకైతే ఎందుకో కొంచెం హెవీ అమౌంట్ పెట్టాను అనేది ఇదొక్క బ్లౌజ్‌కైతే అనిపిచ్చిందనమాట. మిగతా బ్లౌజెస్‌కి అంతేం అనిపియలేదు. నాకు మేకప్ వేసిన వాళ్ళు గానీ, లేదు అనంటే మీకు ఈ మగ్గం వర్క్స్‌ది గానీ, ఏదైనా సరే మీకు డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేసినారనుకోండి, మీకు ఎవరు చేస్తారు, ఏంటి, ఎక్కడ దొరుకుతాది, ఏంటి అని గూడా మీకు ఫుల్ డీటెయిల్‌గా నేనైతే చెప్తాననమాట. ఒకవేళ మీకు కావాలి అనంటే నేను ఖచ్చితంగా మీకు వాళ్ళ నంబర్స్ అనేది గూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. నా పెళ్లి చీరలు గూడా ఇది ఉన్నాయనమాట. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానెల్ సబ్స్క్రైబ్